ఒక గ్రామంలో ఎకారన్ అనే అమ్మాయి ఉండేది. ఆమెకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆమె తాకిన నీరు అద్భుతమైన రంగులుగా మారుతుంది. ఎకారన్ తన శక్తిని చూసి చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరోజు ఎకారన్ గ్రామం బయట ఉన్న పాత తోటను చూసింది. ఆ తోట ఎప్పుడో చాలా అందంగా ఉండేదట. కాని ఇప్పుడు అన్ని చెట్లు గడిపోయాయి. పూలు ఏవీ లేవు, రంగులు ఏవీ లేవు. తోటమాలి తాత చాలా బాధపడుతున్నాడు. అతను చెప్పాడు, ఈ తోట నా కల, కాని నీళ్లు లేక అన్నీ గడిపోయాయి. ఎకారన్ తోటమాలి తాత కన్నీళ్లు చూసింది. ఆమె మనసు బాధపడింది. అప్పుడు ఎకారన్కి ఒక ఆలోచన వచ్చింది. ఆమె చెప్పింది, నేను నా శక్తితో సహాయం చేస్తాను. ఆమె నీటిను తాకింది. అది అందమైన రంగులుగా మారింది. ఎకారన్ ఆ మాయా నీటిని తోటలో ప్రతి చెట్టు దగ్గర పోసింది. అద్భుతం జరిగింది. రంగుల నీరు తాకిన చెట్లు వెంటనే బ్రతికాయి. గడిపోయిన కొమ్మలకు ఆకులు వచ్చాయి. అందమైన పూలు వికసించాయి. తోట అంతా రంగురంగుల పూలతో నిండిపోయింది. తోటమాలి తాత చాలా సంతోషించాడు. అతను ఎకారన్ని కౌగిలించుకున్నాడు. ఎకారన్ తన ప్రత్యేక శక్తిని మంచి పనికి వాడింది. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని